మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. రాణా ప్రతాప్ యువసేన గణేష్ నిమజ్జన వేడుకలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. న్యూ బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయ ఆవరణలో నవరాత్రుల పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు పూజల అనంతరం షామీర్పేట్ చెరువులో నిమజ్జనం చేసినట్లు స్పష్టం చేశారు. నిమజ్జనం కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు లడ్డు వేలంపాట వేగా 1,15,000 రూపాయలకు న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్టకు చెందిన వడ్ల తేజు దక్కించుకున్నారని వివరించారు. మండపం నిర్వాహకులు తేజను ఘనంగా సన్మానించారు. ఇక ఊరేగింపులో పూణే బ్యాండ్ దరువులు, కరీంనగర్ కోలాటం నృత్యాలు, విజయవాడకు చెందిన జానపద బృందం ఫోక్ డ్యాన్స్ తో పాటు నగరానికి చెందిన బ్యాండ్ మేళ తాళాలు, తీన్మార్ డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. బోయిన్పల్లి చౌరస్తా, చిన్నతోకట్ట, ఏడుగుళ్లు, పెద్దతోకట్ట, బాపూజీ నగర్ నుండి షామీర్పేట్ చెరువుకు చేరుకుని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, సామల రాఘవరెడ్డి, ఎయిర్ లైన్స్ మోహన్ కుమార్, దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, గణేష్ టెంపుల్ కమిటీ సభ్యులు ముఖేష్, క్రాంతి, మైనారిటీ నాయకులు షాకిబ్, సిరాజ్, సులేమాన్, వాయునగర్ సంచార పూరి, కృష్ణారెడ్డి, జయనగర్, నూతన కాలనీ ప్రతినిధులు, వివిధ బస్తీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, మహిళలు, యువతలు తదితరులు పాల్గొన్నారు. DJ Shabir. రసూల్పుర ఇందిరమ్మ నగర్ లో 105 గల్లీలో గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువైన వినాయక నిమజ్జన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజున ఉదయం తెల్లవారుజామున గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్నట్లు వెల్లడించారు. సాయంత్రం నిమజ్జనంకు ముందు సాధారణ పూజ, బ్యాండుతో ఊరేగింపు ప్రారంభిస్తామని అన్నారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువైన గణేష్ లడ్డును వేలంపాటులో గెలుచుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ తెలిపారు. కాకాగూడలో కంటోన్మెంట్ నియోజకవర్గం కాకాగూడ 5వ వార్డు సంజీవయ్య నగర్ శ్రీ వినాయక స్నేహితుల సంఘం వెస్ట్ మారేడుపల్లి శ్రీ వినాయక మండలి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకల్లో పాల్గొని వినాయకులను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో లక్ష్మణ్, సాయితేజ, ఆదిత్య, విష్ణు, మున్నా, సంతోష్, ప్రవీణ్, సంజయ్, సూరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 1వ వార్డు అధ్యక్షుడు కొమ్మగోని మారుతి గౌడ్ బాపూజీ నగర్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించి ఆదిదేవుడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ వేడుకల్లో కొమ్మగోని మారుతి గౌడ్ టీం సభ్యులు, బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి వేడుకలు పూర్తి చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. స్థానిక మండపాల్లో కొలువైన విఘ్నేశ్వరుణ్ణి సందర్శించి పూజలు చేసిన తర్వాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ అల్లాడి పెంటయ్య నగర్ బస్తీ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 4వ వార్డు సయ్యద్ జలాల్ గార్డెన్ గణేష్ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మారేడుపల్లి కస్తూర్బా కళాశాల పక్కన నెహ్రూ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు పూర్తి చేసుకుని నిమజ్జన వేడుకలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో సత్యనారాయణ, ఆయన బృందం నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయంలో స్వామివారి కళ్యాణం లడ్డు 3,75,000 రూపాయలు పలికిందని దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు. గణపతి నవరాత్రి వేడుకలు పూర్తి చేసి లడ్డు, స్వామివారి వస్త్రాలను వేలం వేసినట్లు తెలిపారు. స్వామివారి వస్త్రాలను స్వయంగా చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తీసుకున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సిద్ధిబుద్ధి సమేత కళ్యాణ గణపతి దర్శనం, సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి కళ్యాణానికి అంతా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు గణేష్ నవరాత్రి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ లో పర్యటించారు. స్థానిక 5, 6, 7వ వార్డులో కొలువైన గణేష్ మండపాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించారు. 7వ వార్డులోని ఎంబీఆర్ టాలెంట్ హై స్కూల్ టీచర్స్ స్థానికంగా పనిచేస్తున్న లెక్చరర్లు, ప్రొఫెసర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా, బానుక మల్లికార్జున్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా బుద్ధు షా వాలి దర్గా మసీదు కమిటీ ఓల్డ్ మ్యారేడ్పల్లి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు అఫ్సర్ కురేషి తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అజీద్ అహ్మద్, అబ్దుల్ రజాక్, డాక్టర్ షణ్ముఖ స్వామి తదితరులు పాల్గొన్నారు. మిలాదుల్ నబీ సందర్భంగా, మిలాదుల్ నబీ అంటే హోలీ మహమ్మద్ ప్రాఫిట్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో రక్తదాన శిబిరం జరపడం జరుగుతుంది. బుద్ధు షా వాలి దర్గా మస్జిద్ కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రక్తదాన శిబిరం ద్వారా మనము బీద పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హీమోఫీలియా ఆర్ తలసీమియా, ఆ తర్వాత రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకు యువకులంతా ముందుకు రావాలి, యువకులంతా రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల మళ్ళీ కొత్త రక్తం ఉద్భవిస్తుంది, వాళ్ళకంతా ఎట్లాంటి రోగాలు లేకుండా వాళ్ళ ఇమ్యునైజేషన్ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి రక్తదానం చేయడంలో ఎట్లాంటి పొరపాటు లేదు, ఎట్లాంటి అపోహలు నమ్మొద్దు, రక్తదానం చేయాలి. అందుకు యువకులంతా ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుదుషావలి దర్గా మరియు మసీద్ కమిటీకి అందరం కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.